జనసేన బీజేపీ కూటమి భారీ విజయానికి మూల కారణం జనసేన పార్టీ అని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? 100% జనసేన కారణం. పక్క జనసేన పార్టీ. చిన్న పిల్లోడి నుంచి 60 ఏళ్ళ ముసలోడు నుంచి ఎవరైనా సరే మనసులో మా వాళ్ళు ఇయే చెప్తారు. ఒకవేళ ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా చెప్పాల్సిందే. ఎందుకంటే మెయిన్ నీకు కనిపించేస్తుంది కదన్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్, ఏ ఊరు వెళ్ళినా పవన్ కళ్యాణ్, ఏ రాష్ట్రం వెళ్ళినా పవన్ కళ్యాణ్ మెయిన్ కనిపించేస్తుంది కదా. పక్క పవన్ కళ్యాణ్. ఓకే, అసలు డిప్యూటీ సీఎం అవుతారు ఊహించావా? అది ఊహించలేదన్న. అది చంద్రబాబు మీద గౌరవం పక్క. ఆయన ఇచ్చిన స్థానం అది మేమైతే ఊహించలే. ఆయనకి ఎప్పుడు గౌరవం మనసులో ఎప్పుడు 24 నుంచి 21 సీట్లు కుదించారు అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ఏలం చేయడం, కామెంట్లు చేయడం చాలా చూసాం. కానీ ఒక డిప్యూటీ సీఎం తర సీఎం హోదా ఇచ్చారు. అవునన్నా, అవును. అసలు అసెంబ్లీలో ప్రమాణం చేస్తుంటే ఎలా అనిపించింది? అదైతే ఇంకా అన్న మా అన్న మీద ఫోటో ఉంటుంది అన్న, ఒకసారి చూపించండి. ఒకసారి నీ బండి మీద ఫోటో చూపించు, ఒకసారి చూడన్న. సేమ్ అదే కొటేషన్ బండిలో పెట్టు. నేను చెప్తాను, నేను చూపిస్తాను. ప్రతి గుండె చప్పుడు ఆనంద భాషలతో చాలా ఆనందంగా ఉన్నాం ఆ క్షణం. అది మాత్రం అది మా లైఫ్ లో ఇంకా ముందు రాదు, రాబోదు. ఓకే, అది 3 పెళ్ళిళ్ళు అసలు రాజకీయాలు పనిచేయరు కదా. అసెంబ్లీ గేట్ కూడా తాగనమన్నాను. ఇప్పుడు తాగనమని అన్న వ్యక్తులు అసలు గేట్ దగ్గర కూడా రావడం కదన్న. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందో. మనం మాట్లాడక్కర్లే. అంత భారీ ఓటమి రావడానికి కారణం ఏమన్నా? కారణం అన్న జగన్ అభివృద్ధి మీద పెట్టిన దృష్టి పెట్టకుండా పవన్ మీద టార్గెట్ చేయడం ఆయన మైనస్ అయిపోయింది. పవన్ టార్గెట్ చేయకూడదు. ఎన్నో మనోభావాలు ఉంటాయి, మీకు మనోభావాలు ఉంటాయి, మాకు మనోభావాలు ఉంటాయి. ఆ ఫస్ట్ దెబ్బతినడం వల్లే ఇది అంతటికి కారణం. లేదంటే అంత మినిమం 50 సీట్లనే జగన్ కొద్దిను. ఆ 11 రావడం కారణం అదే. మరి అసలు అసెంబ్లీ నుంచి బయటికి రాగానే ప్రజాదర్బార్ అని చెప్పి అప్పటికప్పుడు కంప్లైంట్లు కూడా సాల్వ్ చేస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది సినిమాలు చూసి? ఇప్పుడు మళ్ళీ రియల్ లైఫ్ లో సినిమా చూస్తాం అన్నది మనోడు అది అది మన బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ మన పచ్చంగా చెప్పక్కర్లే. ఆ మైండ్ సెట్ లో నువ్వు చెప్పలేరు, నేను చెప్పలేను. ఆయనకి ఏం అనిపిస్తే అది చేస్తారు. మీరు ఏం చెప్పినా చేయరు, నేనేం చెప్పిన ఆయనకి ఉంది మనసులో. అది ఖచ్చితంగా చేసి 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు. ఓకే, టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల్లో డిఎస్సి మీద తొలి సంతకం పెట్టడం జరిగింది. అంటే అప్పట్లో నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు సంతకం తోటి మళ్ళీ టీడీపీ మీద నమ్మకం ప్రజలు ఇంకా కలిగిందంట. ఆ నమ్మకం కలిసింది పవన్ కళ్యాణ్ కలిగించారు. పక్కా మైండ్ సెట్ ఇద్దరు కుదిరింది. కుదరకపోతే ఇంత మైండ్ సెట్ రాదు. ఓకే, వాళ్ళ అన్నదమ్ములు బాగా ఉండరు, లోకల్ ఈగోలు ఉండొచ్చు. వాళ్ళంటే పడదు, నేనంటే పడిపోవచ్చు. వాళ్ళిద్దరు అలా ఉన్నంత సేపు ఎవరేం చేయలేరన్న. అది కష్టం. అది మాత్రం కన్ఫర్మ్.